హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నాను? అయితే బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ ఆనియన్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు కలిపి కడిగి నానబెట్టుకోవాలండి. ఒక 6 hours అట్లా నానబెట్టుకోవాలి. ఇది గ్రైండర్లోనే రుబ్బుకోవాలండి. చాలా గట్టిగా రుబ్బుకోవాలి. నేను ముందు పిండి రుబ్బుకున్నప్పుడు ఆ గిన్నె సగానికి వచ్చిందండి. రాత్రి అంతా పులిసి ఆ గిన్నె అంతా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా తీసి సాల్ట్ కలుపుకొని దోశ పెనం మీద దోశ వేసుకోవాలి. దోశ వేసుకున్నంతసేపు లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి. దోశ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి హై ఫ్లేమ్లోనే కాల్చుకోవడం వల్ల చాలా క్రిస్పీగా హోటల్ స్టైల్లోనే ఉంటుందండి. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎలా రెడ్ కలర్లో అయిందో? ఇది అసలు ప్యాన్కి అసలు అంటుకోదండి. చాలా నాన్ స్టిక్కీగా ఉంటుంది. ఏ పెనం మీద వేసుకున్నా సరే పిండితో చాలా బాగుంటుందండి. చూసారా చాలా ఈజీగా వచ్చేసింది. నాకు ఎంత బాగుందో చూసారా, చూడడానికి కూడా. సబ్స్క్రైబ్ మై ఛానల్.